గుడ్ ఈవినింగ్. నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మనం టుడే బిజినెస్ న్యూస్లో ఈరోజు 14th April 2025 3 days మార్కెట్ హాలిడే తర్వాత రేపు మార్కెట్ ఓపెన్ కాబోతుంది. సో దానికి సంబంధించిన వార్తలు, రేపు షేర్లు ఏవి పెరుగుతాయి వాటి గురించి ఇక్కడ మన వార్తలు అండ్ దాని టెక్నిక్ చూద్దాము. First of all, disclaimer, it is educational purpose only. I am not SEBI advisor and it is not buying and selling reputation గుర్తించండి. ఆల్డే మూలంగా మన వార్త కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయి, గుర్తించండి. ఈనాడు స్టాక్స్ ఆంధ్రజ్యోతి పెద్ద చెప్పగా వార్త లేవు. బిజినెస్ స్టాండర్డ్లో మన ఎన్టీపీసీ ఒక వార్త వచ్చింది. అదొక కెపాసిటీని 2030 వరకు ఎక్కువ పెంచుకోబడినట్టు మీట్ డిమాండ్ అని. ఎన్టీపీసీ కూడా ఫండమెంటల్ కంపెనీ, మీకు సార్ చెప్తున్నాను. ఫండమెంటల్ కంపెనీ మనకు రేటు తక్కువ ఉన్నప్పుడు కానీ, లేకుంటే అది లోలో పోయినప్పుడు కానీ దాన్ని యావరేజ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది కిందికి ట్రేడ్ అవుతున్న కొద్దిగా మనం కొద్దిగా దాన్ని అక్నాలెడ్జ్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఫండమెంటల్ కంపెనీ. సో ఇక్కడ తర్వాత కూడా మనం టెక్నికల్ అనాలిసిస్ చూస్తాము. టెక్నికల్ అనాలిసిస్ చూసేటప్పుడు కూడా దాన్ని లెవెల్స్ చూసుకోవాలి. ఎప్పుడైతే ఫండమెంటల్స్ లెవెల్స్ తగ్గినా కానీ అలాంటప్పుడు అక్కడ షేర్ కొద్ది మొత్తాలు తీసుకోవాలి. అంటే 100 షేర్ ఉన్న 25 తీసుకోవాలి. ఎప్పుడైతే లెవెల్స్ దాటి ఉంటుందో అప్పుడు ఫుల్గా మనం పెట్టుబడి పెట్టడానికి ఆలోచించాలి. సో నెక్స్ట్ ట్రెండింగ్ షేర్ కింద బెల్ చూస్తే ఆల్మోస్ట్ 3-4 days నుంచి ట్రెండింగ్లో ఉంది, కంటిన్యూ పెరుగుతుంది. ప్రస్తుతం 285 రూపీస్ ఉంది. అది 300 అండ్ 350కి టార్గెట్ ఉంది. ఒక తగ్గినా కానీ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ గేర్ మీద ఒక వార్త వచ్చింది. గేర్ కంప్లీట్స్ లైంగ్ ఓవర్ 97% ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసిన వార్త వచ్చింది. ఎందుకంటే వీళ్ళు రకరకాల ప్రాజెక్టులు తయారు చేసుకుంటారు. అది కంప్లీట్ అయినప్పుడు దానికి ముందు రెవెన్యూ అండ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఇది కంపల్సరీ మరి లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అదిగాక ఇంకో వార్త ఉంది. గేల్ ఇండియా 26 స్టేక్స్ ఇన్ యుఎస్ఏ ఎల్ఎన్జీ ప్రాజెక్టులో అది 26% మన స్టేక్ చూసినట్టు. సో దీని మూలంగా కంపెనీ భవిష్యత్తు మంచిగా ఉండబోతున్నట్టు వార్త చెప్తుంది. కాబట్టి రేపు గేల్ పెరగడానికి అవకాశం ఉంది ఈ వార్తను బట్టి. అది మనం టెక్నికల్గా చూద్దాము. దాని స్ట్రెంత్ ఎలా ఉందో అది మన టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు అది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ బిజినెస్లో బ్రోకర్ కాకుండా ఆధార్ హౌసింగ్ ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి హౌసింగ్ కంపెనీ. ఆధార్ హౌసింగ్ మేము చాలాసార్లు వార్తలు చెప్పాము. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ కింద గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద 2 ఇచ్చారు. జిఎండిసి అండ్ కిమ్స్. ఈ కిమ్స్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, మన డయాగ్నోస్టిక్ సెంటర్, కిమ్స్ హాస్పిటల్ అండ్ జిఎంసిడి ఇది కూడా మినరల్కి సంబంధించింది. కాబట్టి ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించి ఇవి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి వీలవుతుందని నా యొక్క ఆలోచన. అది గుర్తించండి. స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద వెల్స్పన్ లివింగ్ అండ్ ఐఎన్ఎక్స్ ఉండింది. రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ. వెల్స్పన్ కూడా మంచి గ్రూప్ కంపెనీ, మన గవర్నమెంట్కి సంబంధించింది. సో ఈ రెండు కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని షేర్. ఎందుకంటే తగ్గుతుంటే మరి పెరుగుతుంటుంది. కాబట్టి మనం తగ్గినప్పుడు మంచి అవకాశం కింద గుర్తించవచ్చు. సిఎన్బిసి 18 ప్రకారం మన ఫోకస్ కింద అప్పర్ ట్యాక్స్ ఉంది. అప్పర్ ట్యాక్స్ కూడా మంచి ర్యాడర్ వస్తుంది. చాలామంది బ్రోకర్స్ రికమెండ్ చేస్తున్నారు. సో ఈ షేర్లు ఇవి. సో వీటిని మనం టెక్నికల్ చూద్దాము. టెక్నికల్ చూస్తుంటే దాని యొక్క స్ట్రెంత్, బలము, దాని యొక్క పాజిటివ్నెస్, ట్రెండింగ్ మొదలగు విషయాలు తెలుస్తాయి. సో దాన్ని బట్టి మనం పెట్టుబడి పెడితే తొందరగా కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్స్ను ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ లెవెల్స్ గుర్తించండి. ఆ లెవెల్స్లో ఉన్నప్పుడు కొన్నప్పుడే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది. ఎప్పుడైతే లెవెల్స్ కన్నా తక్కువ ఉంటుందో కొంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఎంత మంచి ఫండమెంటల్ కంపెనీ అయినా కానీ. ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే మీకు తెలుసు, ఈ క్యాండిల్స్లో ఒక్కొక్క క్యాండిల్ 1 డేకి ఉంటుంది. ఈ క్యాండిల్ బట్టి చూసి కూడా మన ఈ షేరు పైకి పోతుందా కిందకి పోతుందో తెలుస్తుంది. అట్లా కాక ఇక్కడ 2 ఇండికేటర్స్ నేను వాడాను. దాని మూలంగా కంపెనీ మన షేర్ యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది. ఒకటేమో ఆర్ఎస్ఐ 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటుందో అది ట్రెండింగ్లో పాజిటివ్గా పోతున్నట్టు గుర్తించాలి. బిలో 30 ఉంటే కంప్లీట్గా మన డౌన్గా పోతున్నట్టు అనుకోవాలి. అట్లనే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 20 days, 50 days, 100 days, 200 days ఉంది. ఎప్పుడైతే 4 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి ఏస్ అయితే ట్రేడ్ అవుతుందో అప్పుడు పాజిటివ్ ఉన్నట్టు ముందు పోవడానికి అవకాశం ఉంది, గుర్తుంటుంది. ఇక్కడ ఈ వార్తతో పాటు మరి ప్రతిరోజు కూడా సిల్వర్ బి, గోల్డ్ బి అండ్ నిఫ్టీ బి అండ్ బ్యాంక్ బి ఇస్తున్నాను. సో ఇది కూడా గమనించండి. ఇది కూడా మనకి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్ డిపెండ్స్గా ఉంటుంది. ఇది గుర్తుంది. ఇప్పుడు ఇక్కడ సిల్వర్ బి చూడండి. సిల్వర్ బి ప్రస్తుతం 92 రూపీస్ ఉంది, 92.37 పైసా. ఇది లోయెస్ట్ 76-77 పోయింది, ఆల్మోస్ట్ 77 రూపీస్. హైయెస్ట్ 100 రూపీస్. ఇప్పుడు సిల్వర్, గోల్డ్ ముందు పోవడానికి అవకాశం ఉంది. బట్ ఇవి షిప్ మెథడ్ తీసుకుంటే తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ గోల్డ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ కూడా కొంత వీక్ ఉంది, 43 ఉంది.
ఎప్పుడైతే ఇది 92 క్రాస్ అవుతుందో ముందు ముందు ఇంకా ఎక్కువ పోవడానికి అవకాశం ఉందిగా టెక్నికల్గా చెప్పబడుతుంది. అటు గోల్డ్ బీ కూడా, ఇది కూడా ఈటీఎఫ్ సంబంధించింది. ఈ ప్రస్తుతం 78 రూపీస్ ఉంది ప్రస్తుతం దగ్గరగా. అండ్ 56 ఏమో లోయెస్ట్ అండ్ హైయెస్ట్ 80 రూపీస్. టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయింది. మొన్న కూడా ఫ్రైడే నాడు 3 రూపీస్ పెరిగింది. 16 ఆర్ఎస్ఐ ఉంది. అండ్ కంప్లీట్ మూవింగ్ ఆల్ పైన ఉంది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ కూడా మీకు చాలామంది తెలుసు. ఇది 50 షేర్లకు సంబంధించిన ఒక షేర్ కింద పరిగణించబడుతుంది. సో నిఫ్టీలో షేర్లు పెరిగిన కొద్దీ ఈ షేర్ పెరుగుతుంది. అండ్ నిఫ్టీ అందులో తగ్గిన కొద్దీ ఇదవుతుంది. అంటే మనం 50 షేర్లు కొనే బదులు ఈ ఒక షేర్ కొంటూ కూడా 50 షేర్ల కిందగా మనం అనుకోవచ్చు. ప్రస్తుతం ఇది 256 ఉంది. లోయెస్ట్ 230 అయింది. 294 హైయెస్ట్గా ఉంది. టెక్నికల్గా నిఫ్టీ కొద్దిగా బలపడుతుంది చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ 59 ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 260 ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ లాస్ట్ మూవింగ్ యావరేజ్ 100-200 ఉంది. 260 క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. బట్ ఇందులో ఇది కూడా స్ట్రిప్ మెథడ్లో తీసుకుంటే నిఫ్టీ తగ్గినప్పుడు ఇది తగ్గుతుంది, మన అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. నిఫ్టీ పెరిగినప్పుడు ఇది పెరుగుతుంది. ఎందుకంటే ఒక షేర్ బదులు అంటే 50 షేర్ల బదులు ఈ ఒక షేర్ రిప్రజెంట్ చేస్తుందిగా గుర్తించండి. అట్లనే బ్యాంక్ బి అంటే బ్యాంకు నిఫ్టీలో ఉండే 12 షేర్లకు సంబంధించిన మొత్తం ఇక్కడ ఉంటుంది. ఆ 12 షేర్లో ఏవైతే పెరిగిన కొద్ది ఇది కూడా రెగ్యులర్ అవుతుంది దాని యొక్క వెయిటేజ్ని బట్టి. సో 12 బ్యాంకు షేర్ కొనే బదులు ఈ ఒక షేర్ కొన్నా కానీ మనకు 12 బ్యాంకు షేర్ కొన్నట్టే ఉంటుంది. బట్ ఇది ఎక్కువ డిఫెన్స్ ఉంటుంది. ఇది కొద్దిగా స్లో మూవింగ్గా పెరుగుతుందిగా గుర్తించాలి. ప్రస్తుతం 522 ఉంది. లోయెస్ట్ 475, హైయెస్ట్ 558. టెక్నికల్గా ఇది ఉంటే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మంచి ట్రెండింగ్ ఉంది. నిఫ్టీ కొద్దిగా వీక్ ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ 56 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ క్రాష్ అయి ఉంది, అప్లో ఉంది. అండ్ సో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అవకాశం కాబట్టి నిఫ్టీ బీ కన్నా బ్యాంక్ బి రేపు పెరగడానికి అవకాశంగా ఇక్కడ చార్ట్లో మనకు కనిపిస్తుంది. ఈ మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా చాలామంది రికమెండ్ చేస్తారు. అండ్ ఆర్ఎస్ఐ బాగుందని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. ముందు మన మెడికల్ సంబంధించిన షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ 51. ఇది కూడా ఆల్మోస్ట్ కంపెనీ మూవింగ్ క్రాష్ అయి ఉంది కాబట్టి ఇది పెట్టడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎన్టీపీసీ మీకు వార్త చూశారు. ఆర్ఎస్ఐ ప్రస్తుతం 360 రూపీస్ ఉంది. లోయెస్ట్ 293, హైయెస్ట్ 448. హైయెస్ట్కు దూరం ఉంది, అది గుర్తించండి. అండ్ ఆర్ఎస్ఐ కూడా బాగుంది, 61 ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్గా చూడండి మూవింగ్ యావరేజ్ క్రాస్ ఉంది. ఇక్కడ మీకు చూస్తే మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ 21 మార్చి నాడే క్రాస్ అయ్యి పెరిగి ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 363, 371 కూడా పెరగడానికి అవకాశాలు ఈ షేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. బెల్ కూడా చాలా రోజు నుంచి కూడా మనం చెప్పడం జరుగుతుంది. చాలా రోజు కిందకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ 240 వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగి ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అవుతుంది. ప్రస్తుతం రేటు 285, లోయెస్ట్ 221, హైయెస్ట్ 340. టెక్నికల్గా చూస్తే కూడా బాగానే ఉంది, 51 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఇప్పుడు 285 ఉంది. ఎప్పుడైతే 285 ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినట్టు చెప్పవచ్చు. సో ఇక్కడ ఇది 288, 289 క్రాస్ అయిన తర్వాత ఇంకా ముందు పోయడానికి అవకాశం ఉంది. 300 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి. అంటే మోరోవర్ ఇది ఒక ఫండమెంటల్ కంపెనీ. గేల్ ప్రస్తుతం 172 ఉంది. లోయెస్ట్ 150, హైయెస్ట్ 246. టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగుంది, ఆల్మోస్ట్ 40-50 ఉంది. అండ్ బట్ మూవింగ్ హౌస్ క్రాస్ కావాలేదు. ఇక్కడ కొద్దిగా ఇక్కడ మన మూవింగ్ హౌస్ ప్రకారం కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు. బట్ ఇది ఎప్పుడైతే 180 అండ్ 186 ఈ రెండు క్రాస్ అయిన తర్వాత వీళ్ళు హెవీగా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది మన మూవింగ్ హౌస్ ప్రకారంగా. నెక్స్ట్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం 463, లోయెస్ట్ 292, హైయెస్ట్ 560. ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, మంచి ఫండమెంటల్స్ కలిగిన కంపెనీ. ప్రస్తుతం ఆర్ఎస్ఐ కూడా బాగుంది, 64 ఉంది. అండ్ మూవింగ్ హౌస్ ఆల్మోస్ట్ మొత్తం క్రాస్ అయి ఉంది, ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది. మన ఫ్రైడే నాడు కూడా 4 రూపీస్ పెరిగింది. సో ఇది పెరగడానికి అవకాశాలు రేపు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జిఎండిసి 276, లోయెస్ట్ 227, హైయెస్ట్ 453. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, ఫిట్ అయింది. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్గా ఉంది, పాజిటివ్ ఉంది. గత 4 డేస్ పెరుగుతుంది. బట్ మూవింగ్ హౌస్ ప్రకారం అయితే ఇంకా పెరగాలంటే ఇది 295 అండ్ 320 క్రాస్ అయిన తర్వాతనే ఇలా హెవీ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. కిమ్స్ కూడా ఫండమెంటల్ కంపెనీ 617, లోయెస్ట్ 350, హైయెస్ట్ 624. ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అయినట్టే. బట్ ఆర్ఎస్ఐ బాగుంది, 57, కంటిన్యూగా 4 డేస్ పెరుగుతుంది. ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా 590 క్రాస్ అయ్యి 660 ఉంది కాబట్టి ఇది పాజిటివ్గా కంప్లీట్గా ట్రెండింగ్ ఉందని గుర్తించండి.
నెక్స్ట్ ఐనాక్స్ ఇండియా. ఐనాక్స్ ఇండియా ప్రస్తుతం 152 ఉంది, లోయెస్ట్ 124, హైయెస్ట్ 261. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీ మనం చెప్పుకోవచ్చు. దీనికి మన గ్రీన్ ఎనర్జీలో డిమాండ్ ఉంది కాబట్టి ఎనర్జీకి సంబంధించింది. అండ్ ప్రస్తుతం రేటు ఆర్ఎస్ఐ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, 44-45 దగ్గర ఉంది, ఇంకా కొద్దిగా పెరగాలి. బట్ ఇది ఎప్పుడైతే 162 అండ్ 170 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించాలి. వెల్స్పన్ లివింగ్ మంచి గ్రూప్కి సంబంధించింది, ఇది ప్రతిసారి వార్తలు వస్తుంటుంది. టెక్నికల్గా అయితే ఇది ప్రస్తుతం 124 రూపీస్ ఉంది, 105 హైయెస్ట్, లోయెస్ట్ 212 హైయెస్ట్. ఈ టెక్నికల్ కొద్దిగా బలపడాలి, ఇప్పుడు బలపడుతుంది, 47 ఉంది. ఇక్కడ కూడా కొద్దిగా పెరగడం స్టార్ట్ అయింది. బట్ ఇది టెక్నిక్గా మూవింగ్ హౌస్ డౌన్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే కనీసం 130 అండ్ 145 ఈ రెండు లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ లాస్ట్ చివరి షేరు అపోలో టైర్స్. అపోలో టైర్స్ మంచి ఫండమెంటల్ కంపెనీ, ప్రస్తుతం 427, లోయెస్ట్ 370, హైయెస్ట్ 585. టెక్నికల్ ఇంప్రూవ్ అయ్యి 56 ఉంది, ఆర్ఎస్ఏ బాగుంది. మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ 20 days 50 days క్రాస్ అయింది. ఇక్కడ 200 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 444 అండ్ 462 క్రాస్ అవుతుందో ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం గుర్తుంటుంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ప్రతి ఫండమెంటల్ కంపెనీ ఒక లెవెల్స్ కన్నా కింద ఉన్నారు కానీ తక్కువ మొత్తాలు తీసుకొని, అంటే 100 షేర్స్ తీసుకున్న బదులు 20 షేర్స్ తీసుకొని పెరిగే తీసుకుంటూ పోవాలి. తగ్గుతూ కూడా యావరేజ్ చూసుకొని మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ లెవెల్స్ని బట్టి మనము వెళ్తుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మరొక వీడియోతో రేపు మళ్ళీ ఉదయం కలుద్దాం. థ్యాంక్ యూ.